నమస్తే, నేను రాజేశ్వరి. ఇది డ్రాగన్ ఫ్రూట్ చూడండి. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ 3 ఉన్నాయి. ఇది చూడండి, మొత్తం సీల్ చేసుకుంది. సైజు కూడా బాగా పెద్దగా అయింది. ఇంత గడ్డి ఉంటే కూడా చాలా బాగా అయింది. చూడండి, మొత్తం ఇట్లా అసలైతే ఇట్లా దగ్గరకు ఉంటుంది కదా, ఇట్లా మొత్తం ఓపెన్ అయిపోయింది. చాలా బాగా అయింది. ఇది నేను తెంపుతా. ఇంకా అన్నిటికంటే నేను మొన్న వీడియో చేస్తాను కదా, దానికంటే కూడా పెద్దగా అయింది. ఇట్లా పగిలిపోయింది కొత్త రకంగా మొత్తం. ఎప్పుడు ఇట్లా పగలలేదు, ఫస్ట్ టైం ఇట్లా పగిలిపోవడం. ఇందా వంకాయలు తెంపుకుంటలేనండి పాపం, అన్నీ ఎల్లో అయిపోయినాయి. మొన్న వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి, సరే తెంపుకుందాం అనేసరికి మళ్ళీ వచ్చేసరికి ఎల్లో అయిపోయింది. ఇంకా పోనీ వదిలేసిన, ఆల్రెడీ అందులో కూడా వేసేసిన వాటికి. ఏందో ఈ 2 ఇప్పుడే అంతా ఎన్నిపికి వేసిన అండి, మొత్తం చెట్లలో వేసుకుని ఈరోజు మీకు చూపించాలి. మామూలుగా వేసేసిన. నిన్న వెళ్ళినా కదా అక్కడికి, తెచ్చుకున్నా. ఇది మొత్తం దాని మీద పడింది. ఇది బాగానే వచ్చినాయండి. ఇంకా మొగ్గలు అయితే లేవు, ఏం మొగ్గలు లేవు. ఏగో అదొకటి ఉంది. దాని చూ, అది కూడా డ్రాగన్. అది కూడా గుచ్చుకుంటుంది. ముళ్ళు గుచ్చుకుంటుందే నీకు, ముళ్ళు గుచ్చుకుంటుంది. ఖుషి అగో దాంతో ఆడుతుందంట. అరే బాల్ తెస్తే బాల్తో ఆడతలేదు కానీ డ్రాగన్ కొమ్మలతో ఆడుతుందంట. అది మనుషులకే గుచ్చుకుపోయి బాధపడుతుంటే ఇంకో ఇది కూడా అట్లా పగిలిపోతుంది. చూపిస్తాను ఆగండి. ఇది కూడా పగిలిపోయింది. ఇక పగిలిపోతుంది ఇట్లా తోలు. ఏందో మరి కొత్త రకంగా ఇట్లా పగిలిపోతుంది. చాలా పెద్దగా అయింది. నాకైతే ఇది ఒక్కటే చిన్నగా ఉంది కానీ చూడండి మంచిగా అయింది. అంత గడ్డి ఉంటే కూడా దానికి మంచిగా కాసినాయి అండి. నాకైతే చాలా చాలా కాయలు వచ్చినాయి. ఖుషి కూడా చూస్తుంది, ఇవేంటో పింక్ కలర్ అని చెప్పి చూస్తుంది. ఇవేం పింక్ కలరు అని చూస్తుంది. చూడండి నా హార్వెస్ట్. అందుకే నేనేమంటున్నా అంటే మీరు పెంచుకోండి. ఒకటి ఇట్లా తెచ్చుకున్నా చాలండి. మనకి నర్సరీలో అమ్ముతారు. మనకి ఇది కాయతో వచ్చినాయే కదా, కాయతో ఉండేది. ఇగో ఇంత మొదలున్నా చాలు. ఇప్పుడు దీనికి ఇన్ని అయినాయి. నేను ఇస్తా అన్న అక్క వాళ్ళకి ఇస్తాను. వాళ్ళ ఇంట్లో కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకే ఇవ్వలేకపోయినా. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా లేరు, తను ఊరు వెళ్ళింది. ఇది కూడా వాళ్ళకి ఇచ్చేస్తా. ఇట్లాంటి చిన్న ముక్క మనం తెచ్చుకున్నామంటే 1 సంవత్సరానికి కాపు వస్తుంది. ఇంకా మన కాయలు మనమే తినచ్చు పిల్లలకి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.